ఏమైంది అసలు ఆ రోజు? సార్ నా పేరు శ్రీ రమేష్. నేను మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుములపల్లె గ్రామ సర్పంచ్ని. ఇది గిద్దలూరు నియోజకవర్గం కిందకి వస్తుంది. నేను గత 8 నెలలు లేదా సుమారు 9 నెలలుగా గ్రామాభివృద్ధికై నేను పెట్టిన ఖర్చు, రిపేర్లు అయితేనేమి, పారిశుద్ధ్యానికి అయితేనేమి, వీధి లైట్లకు అయితేనేమి, ఇంకా వగైరాలకు నేను చాలా నీతిబద్ధంగా ఏదైనా రిపేర్లు వచ్చినా నా దృష్టికి వచ్చిన వెంటనే వెళ్ళి, అధికారుల దృష్టి కూడా పోకముందే నేను వెళ్ళి చెప్పించేవాడిని. మా గ్రామంలో ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది, ఈ ఫలానా ఇబ్బంది వచ్చిందనే పరిస్థితి ఎప్పుడు రానిలేదు. కానీ అధికారుల దృష్టికి ఇట్లా నేను పనులు చేసి ఉన్నాను, నా బిల్లులు లేట్ అవుతున్నాయి, బిల్లులు పెట్టండి అని చెప్పి అధికారుల దగ్గరికి పలుమార్లు నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు దాటేసుకుంటా వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి పేమెంట్లు కానీ ఎటువంటి బిల్లులు కానీ 8 లేదా 9 నెలల నుంచి జరగలేదు. నేను బయట అధిక వడ్డీలకు తీసుకొచ్చి నా గ్రామాన్ని నా సొంత ఇల్లులాగా నేను చూసుకుంటూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటూ వచ్చిన దానికి ఆ కృతజ్ఞతా భావం కూడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈ ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం అని చెప్పి మా గ్రామ ప్రజలతో నేను చర్చించుకొని, గ్రామ ప్రజలైతేనేమి, వార్డు మెంబర్స్ అయితేనేమి అందరితో చర్చించుకొని నేను మా సచివాలయం నందు ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. ఆ గ్రామ సభలో జరిగిన విషయాలను చర్చించి గ్రామ సభకి ఎంపీడీఓ గారిని మరియు యూఆర్డీ గారిని కూడా మేము ఆహ్వానం చెప్పినప్పుడు వస్తామని చెప్పినారు. తీరా ఆ గ్రామ సభ జరిగే టైంలో